महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. కన్యా రాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కన్యా రాశికి ముఖ్యంగా మనం ఏదైతే షష్టగ్రహ కూటమి చెప్పుకున్నామో మార్చి 29న 6 గ్రహాలు కూడా 7వ స్థానంలో ఇక్కడ యుతి కట్టడం, అలాగే మరి అది రిలీవ్ అయ్యేది కూడా నెమ్మదిగా ఒక్కొక్క గ్రహం బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి మార్చి 15 వరకు కూడా మొదటి 2 వారాలు 7th హౌస్ అనేది ఎక్కువ ఛార్జ్ అవుతూ ఉంది. సో వ్యాపారపరమైన విషయాల్లో ఇక్కడ నూతన భాగస్వామ్యానికి కానీ నూతన ఇంప్లిమెంటేషన్స్కి కానీ చాలా వరకు కొన్ని కాంట్రాక్ట్ విషయాల్లో అయినా మీకు సంబంధించి ఏదైనా టీంలో పనిచేసేటప్పుడు మిగతా వాళ్ళతో మీకుండే సపోర్ట్ విషయంలో అయినా చాలా వరకు చాలా టెస్టింగ్ పీరియడ్గా ఈ టైంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్గా ఈ మాసం నుంచే శని కూడా 7వ స్థానంలోకి మీకు ప్రవేశిస్తున్నారు. అలాగే కన్యారాశికి మెయిన్గా రాశ్యాధిపతి బుధుడు కూడా 7th హౌస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొదటి వారం అంతా కూడా రెట్రోగ్రేషన్లో ఉంటున్నారు, శుక్రుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉంటున్నారు. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ సంతకాలు చేసే విషయంలో అయినా, వివాహాది శుభకార్యాలు చూసుకునే విషయంలో అయినా ఇటువంటి విషయాల్లో కూడా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దీనివల్ల అనవసరంగా 7వ స్థానంలో కొంచెం ఇలాంటి ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఎవరో కలిశారు, ఎవరో పరిచయం అయ్యారు, ఇలాగా పరిచయమైన దానిలో మనం ఏదో తొలి చూపు ఏదో అంటాం చూసారా, ఇలాంటి ఇన్ఫాక్చువేషన్స్ ఇలాంటి వాటికి అయితే చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రెజెంట్ ఉన్న ఇక్కడ ఈ 7వ స్థానంలో ఈ గ్రహ కూటమి జనరల్గా మనం చూస్తే కనుక మ్యారేజ్కి సంబంధించి మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను ఎక్కువ తగ్గించేటట్టు ఉంది ఈ యొక్క కాంబినేషన్. ఇక్కడ ఈ కన్యారాశికి రవి 7వ ఉండడం కావచ్చు, శని కూడా రాశిలోకి రావడం 7వ రావడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ కొంచెం మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ లేకుండా వ్యాపార పరంగా ఇక్కడ మీరు ఎంత దాన్ని సరిచేసి లేకపోతే
కొత్తగా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ చేసి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం కొంతవరకు సరే ఎంత చేసినా అంత బ్యాలెన్స్డ్ అలాగే ఉంది పరిస్థితి అన్నట్టు ఉంటుంది. మీరు దానికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కొంచెం టైం తీసుకుంటుంది అంతే. బట్ ఈ టైంలో పార్ట్నర్షిప్కి సంబంధించి ఈ టైంలో తీసుకోవడం అసలు అంత సజెస్టబుల్ కాదేమో అని నా అభిప్రాయం. అలాగే 3-4 వారాల్లో రవి వ్యయంలోకి వెళ్తున్నారు. రవి యొక్క వ్యయస్థాన సంచారం కూడా జరుగుతుంది ఇక్కడ 3-4 వారాల్లో. అటు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా 3-4 వారాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. సో వీరికి భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం నడవటం వల్ల చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యంగా ఈ చదువుకునే పిల్లలకి కొద్ది గొప్ప గురుడి భాగ్యస్థాన సంచారం ఏప్రిల్ మాసంలో పరీక్షలు మొత్తానికి ఆయన గట్టెక్కిచ్చే ఆస్కారాలే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గ్రూప్ స్టడీ అని కంబైన్డ్ స్టడీ అని ఒక 4-5 నేర్చుకుని చదువుదాం, ఇంకో 3 నేర్చుకుని చదువుదాం, ఇలాంటి వాటిల్లో టైం వేస్ట్, నాలెడ్జ్ షేరింగ్ ఉండదు, అనవసరంగా పెద్ద ఉపయోగకరంగా ఉండకపోవచ్చేమో. కాబట్టి లోన్లీగా మీకు మీరుగా చక్కగా చదువుకుంటే మీ యొక్క చదువు ఏదో భాగ్యస్థానంలో ఉన్న గురుడు తప్పకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. సో ఇక్కడ ఫ్రీక్వెంట్ జర్నీస్ పడే ఆస్కారాలు ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా జర్నీస్ చేయటం వల్ల మీకు తెలియకుండా తర్వాత హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు రవి ఇక్కడ 3-4 వారాల్లో అష్టమ స్థానంలోకి వచ్చి రావటం వల్ల ఉండొచ్చు. సో కంటిన్యూస్ జర్నీస్ కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. స్టేట్ టు స్టేట్ కావచ్చు. సో అలాగే ఈ రాశికి ఇంకొక మంచి ప్లస్ ఏంటంటే కుజుడి యొక్క లాభస్థాన సంచారం. ఏదైతే ఈ యొక్క కుజుడు వీళ్ళకి స్తంభించి అక్టోబర్ 21 నుంచి 2024 అక్కడ లాభంలో ఉండి దశమంలోకి వెళ్ళి మళ్ళీ లాభంలోకి 8 నెలలుగా అక్కడే ఉండిపోవటం కొంతవరకు కొద్ది గొప్ప ఈ రాశి కొంచెం బెటర్ కుజుడి యొక్క కుజిస్తాం మనం. సో కాబట్టి కుజుడి యొక్క లాభస్థాన సంచారం కూడా ఈ రాశి వారికి మంచి ధైర్యాన్ని అలాగే ఒక స్థిరమైన ఆలోచనని ఇవ్వటం వల్ల కుజుడి యొక్క ఆత్మవిశ్వాసం, గురుడి యొక్క భాగ్యస్థాన సంచారం ఈ రెండు మీకు చక్కగా మంచిగా ఈ మాసంలో యోగిస్తుంది. బట్ ఎదుటి వ్యక్తులకి సంబంధించి క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి ఫ్రెండ్స్ కానీ మ్యారీడ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు అండ్ మీరు బిజినెస్ కాంట్రాక్ట్ షిప్ చేసుకునే వాళ్ళతో కావచ్చు ఎటువంటి మనస్పర్ధలు అప్ అండ్ డౌన్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ కన్యా రాశి వారికి మెయిన్గా ఇక్కడ కృష్ణుని యొక్క తప్పకుండా ఈ యొక్క మధురాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నిజంగా. సో మిగతా గ్రహాల్లో అంత పెద్ద మైనస్లు అయితే లేవు, కానీ సప్తమ స్థానం మాత్రం చాలా వరకు కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఉంది. సో మనకి ప్రతి ఒక్కడు అనుకూలిస్తాడు, మనకి ప్రతోడి వల్ల మేలు జరుగుద్ది అనుకునే సొయ్యులో ఉండకుండా ఓకే వెళ్దాం, బట్ మన పరిధిలో మనం ఉందాం, మన లిమిట్స్లో మనం ఉందాం అనుకుంటూ వెళ్తే మీకు ఎటువంటి హట్టింగ్ ఉండదు ఈ టైంలో. సో ఈ విధంగా మెయిన్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో, వివాహాది శుభకార్యాల విషయంలో అసలు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బెటర్ టు ట్రై కొద్దిగా మీకు కొంచెం రిలాక్సేషన్ వచ్చాక ఈ విషయాల్లో షష్టగ్రహ కూటమి విషయంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.